పొద్దున్నే గుడ్ మార్నింగ్ అని ఒక మెసేజ్, నైట్ అయితే గుడ్ నైట్ అని ఒక మెసేజ్, మీట్ అయితే హాయ్ అని చెప్పాలి, బయలుదేరితే బాయ్ అని చెప్పాలి, సినిమాకి వెళ్తే పాప్కార్న్ తింటూ సినిమా మాత్రమే చూడాలి, ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు ఆల్ ది బెస్ట్, సీ యూ టుమారో అని సోది కబుర్లు చెప్పాలి. పైగా ఇలా నడుస్తున్నప్పుడు 2 feet డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఇవన్నీ నాకు బాగా బోర్ కొట్టేసాయి మీరా. ఓ బోర్ కొడుతుందా? అయితే మన ఫ్రెండ్షిప్ ఇప్పుడే కట్ చేసుకుందాం. మీరా, నేను ఊరికే జోక్ చేశాను మీరా, దీన్ని సీరియస్ గా తీసుకుంటావేంటి? క్రేజీ గర్ల్. మనం జీవితాంతం మంచి ఫ్రెండ్స్ గానే ఉండిపోదాం. నువ్వు ఒప్పుకోవట్లేదుగా, తల రాత. ఇది ఇక్కడ తగలడిందేంటి? మీరా, మన పక్క రోడ్ నుంచి వెళ్దాం మీరా. ఇటొద్దు మీరా, ఇది 1 way, పోలీసులు పట్టుకుంటారు. రా మీరా, మన దగ్గర లైసెన్స్ కూడా లేదు మీరా. నేను చెప్తున్నాను నా మాట. యాక్చువల్లీ మీరా, ABCDEFG ఇటు వెళ్తే మనకి అయిపోద్ది. హాయ్. ఏంట్రా దిక్కులు చూస్తూ లుక్కులు ఇస్తున్నావు? నేనెవరో తెలియదా? ఓ నువ్వా మీరా? వన్స్ అవునరా, నేనేరా. ఏంది నన్ను చూడగానే పోరని కల్లాసుకుని ఓ అడుగుతున్నావు? చిచి, నేనే వనకట్లేదే. అరే చి, ఏంట్రా కలరింగ్ చేసేవన్నీ పక్క ఫాల్తూ పనులు, ఇచ్చే బిల్డప్ ఏమో పెద్ద జెంటిల్మెన్ లెక్క. అకాల తల్లి. అసలు ఈ గొడవ వాట్స్ ప్రాబ్లం? ఓహో ఇంగ్లీష్ సిగ్నల్ లో మన నా పక్క నుంచి సైట్ కొట్టి మా అమ్మ చెప్పింది కాఫీ తాగుదామా, మా బామ్మ చెప్పింది బీర్ తాగుదామా అని అడిగి నాకు లేని కోరికలు తెప్పించి నా సూపర్ మొహం మీద నువ్వు తూ అని ఉమ్మేసి వెళ్ళిపోతే నేను నోరు మూసుకొని చూస్తూ కూర్చోవాలా? ఏంట్రా సౌండ్ ఎక్కువ అవుతుంది? నువ్వు క్లాస్ అయితే నేను మాస్. ఇద్దరు పొంగి బజాయిస్తా. తల్లి నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా, వదిలేమ్మా ప్లీజ్ అమ్మా. ఇక మీదట ఏ సిగ్నల్ కాడైనా పోర్లను పట్టాయించు నేను చూసాను అనుకో బిడ్డ, పగులుద్ది. ఏం పోరి, నిన్నే సిగ్నల్ లో పటాయించిండు. ఈడి సెకల్ నచ్చిందా నీకు? మీరా, మీరా ఒసేయ్ బాబాయ్, ఆగవే, అయిపోయావే. నేను వెళ్ళాలి, తప్పుకోండి. యాషాలేస్తున్నావా? నేనేం చేశానా? ఏం చేశాను? నీ చేపట్టుకో లాగేనా? నీ కిస్ ఇచ్చానా? నీ మీద చెయ్యేశానా? లేకపోతే నేను లవ్ చేస్తానని చెప్పి చేసి జంప్ అయ్యానా? చెప్పవే, చెప్పు. ఏదో సిగ్నల్ లో కనిపించో అసహ్యంగా ఉన్నావని ఫేస్ మీద ఊసాను. నేను నీకు నచ్చకపోతే నువ్వు ఊసేసి వెళ్ళిపో. అది మానేసి నా లవ్వర్ ముందు నా గాలి తీసేస్తావా? ఏదో నా లవర్ ముందు లేని డీసెన్సీని మెయింటైన్ చేద్దాం అనుకుంటే నువ్వు తెగ ఓవర్ చేసావేంటే? నువ్వు మాస్ అయితే నేను ఓర మాసే. నేను గాని నోరు తెరిచాననుకో, డ్రైనేజ్ కూడా ముక్కు మూసుకుంటది. తెరవమంటావా? తెరవమంటావా? ఆ అమ్మాయిని ఎలాగోలా పడేయాలని నేను నానా మ్యాజికల్ చేస్తుంటే ఒకే సీన్ తో నా సినిమాని క్లైమాక్స్ కి తెచ్చావు కదే. నీలాంటి దాన్ని దేంతో అయినా కొట్టి సంపేయాలే. నీ పీక పిసికి ఊరుకూరికే నన్ను తిడతారేంటి? నిన్ను కాకపోతే నీ బాబుని తిట్టాలా? ఇదంతా నా హీరో చెప్తేనే చేసిన. హీరోనా? ఎవడా హీరో? హీరో అంటే గాడే, నా లవ్వర్. నా బుజ్జి కుట్టి, బుల్లి కుట్టి, జాంగ్రీ, బూంది. పో జిలేబీ, నేను నీతో మాట్లాడా, నీతో కట్టి. ఏమైంది జాంగ్రీ?
నిన్న నైట్ 100 కేసెస్ ఇస్తానని చెప్పి 43 ఇచ్చి ఫోన్ కట్ చేసినావు. బుజ్జులు నేను కట్ చేయలేదు. 43వ ముద్దు కొంచెం గట్టిగా ఇచ్చేసరికి నా నోట్లో వాటర్ అంతా ఫోన్ లోకి వెళ్ళి మదర్ బోర్డ్ క్రాష్ అయిపోయింది. అయ్యో పాపం. నో ప్రాబ్లం. పాటలుగా డివైడ్ చేసి డాబా మీద ఎండబెట్టొచ్చా. మిగిలిన కిసులు ఇక్కడ ఇచ్చామంటావా? రేయ్, రేయ్, రేయ్. రేయ్, మంచిగా మాట్లాడు బిడ్డా. మంచిగానా పోరా. లేడీస్ వినకూడదే నా మాట, నువ్వు వెళ్ళు. ఆగరా. ఎరా తిడతానే తిట్లయిపోతే తిట్టిన తిట్లే మళ్ళీ మళ్ళీ తిడతావేంట్రా? అది నడి రోడ్డు మీద పబ్లిక్ చూస్తుంటే. నీకు అసలేం కావాలి? నన్నేం చేయమంటావు? రేయ్, నువ్వు ఎవరినైనా లవ్ చేసి నాశనం అయిపో, నాకు అస్సలు సంబంధం లేదు. కానీ నా లైఫ్ ఎందుకు ఆడుకుంటున్నారా? నన్నెందుకు కెలుగుతున్నావు? అసలు ఎవరికి పడని అమ్మాయిని పడేయాలని నువ్వు పడరాని పాటలు పడుతుంటే హెల్ప్ చేద్దాం నేనంటాను. నీ కర్మ అనుకుని వదిలేలా, స్నేహ ధర్మం అనుకున్నా. రేయ్, నాకు సెట్ అవుదని ఎవరన్నారా? ఎవరన్నారు? అంత వర్కౌట్ అయ్యే టైంకి తొక్కులో ప్లాన్ వేసి చెడగొట్టావు కదరా. బావా నేను ఏ పని చేసినా నీ మంచి కోసమేరా. నాకు మంచి చేయడానికి నువ్వెవరు? నీకు నాకు ఏం సంబంధం? ఎవరా నువ్వు? ఎవరు? ఇది ఎవరితో మాట్లాడు? రే మెంటల్, నీతోనేరా. బావా నేను నీ బంగారం రా. బంగారా బొంగ. సరే ఓకే, నేను నీకు 24 hours టైం ఇస్తున్నాను. బాగా ఆలోచించుకుని డెసిషన్ తీసుకో. నీకు ఆ మీరా కావాలో లేకపోతే ఈ బంగారు కావాలో? మీరానే. ఇట్స్ ఓకే. ఇప్పుడు నేనేం చేయను? నువ్వేం చేస్తావో ఏం పిగుతావో నాకు తెలియదు. నీ వల్ల నాకు దూరమైన మీరా మళ్ళీ నీ వల్ల నాకు దగ్గర అవ్వాలి. అర్థమైందా? ఫైన్. ఈ రోజు నేను ఇంగ్లీష్ లో అడ్డమైన తిట్లు తిట్టి వెళ్ళిపోయిన మీరా రేపు అదే ఇంగ్లీష్ లో నీకు వచ్చి ఐ లవ్ యూ చెప్పొచ్చేమో గానీ నీతో తెలుగులో బండ బూతులు తిట్టించుకున్న ఈ బంగారు నువ్వు అరవంలో క్షమించమని అడిగి అరిచి గీపెట్టినా సరే తిరిగి రాడు. గుడ్ బై. బాబే, బావా యు ఆర్ గ్రేట్ రా. చెప్పు మీరా. శ్రీనివాస్, ఆ, నేను మిమ్మల్ని అర్జెంట్ గా కలవాలి. ఎక్కడికి రమ్మంటావు? చెప్పు, వెంటనే వచ్చేస్తాను. లైఫ్ లైన్ హాస్పిటల్ రూమ్ నెంబర్ 202. అయ్యో హాస్పిటలా? మీరా? అయ్యో బావా, లే బావా, ఏమైంది బావా నీకు? హలో, నా ఫ్రెండ్ ఏం చేసావు? ఏం చేసావు నువ్వు? నేను మీ ఫ్రెండ్ ఏమీ చేయలేదు. మీ ఫ్రెండ్ ఏం చేశాడో ముందు తెలుసుకోండి. ఏమంటున్నావు నువ్వు? వీడేం చేయగలడు? ఈ రోజు పొద్దున్న మా ఇన్స్టిట్యూట్ లో ఏరోనాటికల్ క్లాస్ లో ఉన్నాను. అప్పుడు మీ ఫ్రెండ్ బంగారు నన్ను అర్జెంట్ గా కలవాలని వచ్చాడు. చెప్పండి, ఏంటి విషయం? ఫర్ ద పాస్ట్ 6 months నుంచి నా ఫ్రెండ్ శ్రీనివాస్ తో మీరు చాలా క్లోజ్ ఫ్రెండ్షిప్ చేస్తున్నారు. సడన్ గా 2 రోజుల క్రితం ఆడితో కనెక్షన్ కట్ చేశారు. ఈ 2 రోజులు మీరు ఆడితో మాట్లాడపోవడంతో మన దేశంలో ఎంత మంది కార్మికులు కష్టాలు పడుతున్నారో తెలుసా మీకు? తెలీదు. నమస్తే అమ్మా, నా పేరు ఇస్త్రిపేట ఈశ్వరయ్య. శ్రీనివాస్ బాబు ఇంటి ముందరే నా ఇస్త్రీ బండి ఉంటది. 6 నెలలుగా బాబు రోజుకి 2 ప్యాంటు 4 షర్ట్లు వేసుకుని సంతోషంగా తిరిగేటాడమ్మా. ఏవైందా కానీ 2 రోజుల నుంచి ఇల్లు కదలట్లేదమ్మా. దీనివల్ల నాకు 120 రూపాయలు లాస్ అమ్మా. ఈశ్వరయ్య, నో, నీలా కష్టపడి పనిచేసే వాళ్ళు ఏడవకూడదు. వస్తానయ్యా. నమస్తే అమ్మా, నా పేరు కటింగ్ అన్నారు. నా చిరున్ షాప్ అమ్మా. 6 నెలలుగా శ్రీనివాస్ బాబు రోజు నా షాప్ కు వచ్చి స్టైల్ గా గడ్డం ట్రిమ్ చేయించుకుని తలకి హెయిర్ డ్రై చేసుకుని వెళ్ళేవాడు. ఇప్పుడు 2 రోజులుగా నా షాప్ అయిపోయి రావట్లేదు. దీనివల్ల నాకు 200 రూపాయలు లాస్ అమ్మా. ఈవిడ నేను సెలూన్ షాప్ కి తీసుకెళ్లి కటింగ్ షేవింగ్ మేకప్ వచ్చేసి ఈవిడ వల్ల నీకు వచ్చిన నష్టాన్ని ఈవిడతోనే కవర్ చేసుకో. ఎప్పుడు వస్తారు మేడం? హాయ్ మ్యామ్, నా పేరు చక్రి. శ్రీనివాస్ గారి ఇంటి పక్కనే నా మొబైల్ రీఛార్జ్ షాప్ ఉంది. లాస్ట్ 6 months గా శ్రీనివాస్ గారు మా మొబైల్ షాప్ వచ్చి డైలీ 10 రూపీస్ రీఛార్జ్ చేయించేవారు. లాస్ట్ 2 days లో ఏం జరిగిందో తెలీదు, షాప్ కి రాలేదు. ఐ డోంట్ నో వై. దానివల్ల నాకు 20 రూపీస్ లాస్. 20 రూపీస్ లాస్ వల్ల చూడు చక్రి అలా చిక్కిపోయాడు. చక్రి, టేక్ కేర్ ఆఫ్ యర్ హెల్త్. గో. ఓకే. మీరు శ్రీనివాస్ ని కట్ చేయడం వల్ల ఇంతమంది కార్మికులు కష్టాలు పాలయ్యారు. మీలానే ఇండియాలో ఉండే ప్రతి అమ్మాయి ఓ కుమారు, ఓ రాజేష్, ఓ బాబు, ఓ డేవిడ్ అని చెప్పి అందరిని వదులుకుంటూ వెళ్తే లక్షల మంది కార్మికులు నష్టపోతారు. ఇంక ఇండియా ఎలా డెవలప్ అవుద్ది? డల్లగానే ఎడుతుంది. లూజరా నీకు? పిచ్చా, మెంటలా? అర్థమయ్యేటట్టు మాట్లాడవా? అర్థమయ్యేటట్టే కదా. దా. అమ్మాయి రక్తం ఎరగానే ఉంది, అబ్బాయి రక్తం ఎరగానే ఉంది, కానీ మీ అమ్మాయిల మనసు మసిపెట్టున్నా ఎందుకే? గుళ్ళు అర్చన చేయించుకుంటున్నట్టు ఒక్క డీటెయిల్ కూడా వదలకుండా చెప్పేసింది. మనోడు కోపం తగ్గిదాకా మనం కోమాలో ఉంటాం బెటర్. రే బంగారు, లేవరా. రే, ఓవర్ యాక్టింగ్ చేయకరా. లేవరా. నేను ఎక్కడున్నాను? ఇదే ఊరు? నిన్ను గొంతు చంపేస్తాను రా. నా లవర్ ముందు నా పరువు తీస్తావా? వదలరా.
ఏంట్రా ఓవర్ యాక్షన్ చేస్తున్నావా? ఒక అమ్మాయి మాట విని నేను చంపేద్దాం అనుకుంటున్నావరా? దానికని నన్ను చూడు. అసలు ఇది ఎలా జరిగిందో తెలుసా నీకు? చెప్పనా? తను చెప్పిందిగా మళ్ళీ నేను చెప్పాలా? శ్రీనివాస్ చెప్పేది వినండి. మ్యాటర్ ఏదైనా నాకిలా మీడియేటర్స్ ని పంపించడం, ఫ్రెండ్స్ ని వాడుకోవడం, ఇలాంటి చీప్ ట్రిక్స్ చేస్తే నాకు ఒళ్ళు మండిపోతుంది. ఏ విషయమైనా ఫేస్ టు ఫేస్ ఓపెన్ గా మాట్లాడండి. అసలు నువ్వు ఓపెన్ గా మాట్లాడుతున్నావా? ఎప్పుడు చూసినా ఇష్టం లేదు, నచ్చలేదు, వర్కౌట్ అవ్వదని ఒకే మ్యాటర్ లూపేస్తున్నావు. ఏంటి ప్రాబ్లం? ఎందుకు ఇష్టం లేదు, ఎందుకు వర్కౌట్ అవ్వదు అని నాతో డిస్కస్ చేసావా? ముందు నువ్వు ఓపెన్ గా మాట్లాడు, ఆ తర్వాత మిగతా వాళ్ళని అనొచ్చు. ఓ, నేను మీతో ఓపెన్ గా మాట్లాడాలి అంతేనా? ఫైన్. సండే ఈవినింగ్ 4 o'clock కి మీరు ఆర్కే బీచ్ కి వచ్చేయండి. ఓపెన్ గా మాట్లాడుకుందాం. ఓ యా, హాస్పిటల్ బిల్ ఎంత అయిందో కనుక్కుని పే చేసి వెళ్ళండి. సీ యూ. హాస్పిటల్ బిల్ కూడానా? సార్, బంగారు రాజ్ గారి మెడికల్ బిల్ మీరు పే చేస్తారని చెప్పారు. మాస్టర్ చెకప్, ఈసీజీ, బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, హెచ్ఐవి టెస్ట్ కూడా చేయించుకున్నారు. టోటల్ బిల్ 15,200 సార్. బిల్ క్యాష్ కౌంటర్ లో పే చేసి వెళ్ళండి. హాయ్ మీరా. హాయ్. సారీ మీరా, నైట్ పార్టీలో లేట్ అయింది, అందుకే లేట్ గా నిద్ర లేచాను. మీరా, నీ డ్రెస్ సూపర్ మీరా. నాదెలా ఉంది? శ్రీనివాస్, నా వెంట ఎందుకు పడుతున్నావు? ఏంటి మీరు అలా అడిగేశావు? అసలు నీది సూపర్ క్యారెక్టర్, బంగారంలా దగ మెరిసిపోతావు కదా, అందుకే. ఓ, సో నేను అందంగా ఉన్నాను, నా క్యారెక్టర్ సూపర్, నువ్వు ఎక్స్పెక్ట్ చేసే అన్ని క్వాలిటీస్ నాలో ఉన్నాయి. ఒప్పుకుంటావా? యా, ఆఫ్ కోర్స్. ఓకే. మీరు ఎలాగైతే మీకు నచ్చిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నారో అలాగే నాకు నేను లవ్ చేయబోయే అబ్బాయి ఇలా ఉండాలని కొన్ని ఎక్స్పెక్టేషన్స్, కొన్ని కండిషన్స్ ఉన్నాయి. కండిషన్సా? యా. నంబర్ 1, డైలీ క్లీన్ షేవ్ తో నీట్ గా కనపడాలి. నంబర్ 2, ఫార్మల్ డ్రెస్ వేసుకున్నా, క్యాషువల్ డ్రెస్ వేసుకున్నా ఆ డ్రెస్ డీసెంట్ గా ఉండాలి. నంబర్ 3, ఎక్కువ సంపాదించాలి, ఇంకా ఎక్కువ సేవ్ చేయాలి. ముఖ్యంగా అబద్ధం అస్సలు చెప్పకూడదు. గ్రామర్ మిస్టేక్ లేకుండా ఇంగ్లీష్ లో మాట్లాడాలి. డ్రింక్ చేయడం, స్మోక్ చేయడం ఇలాంటి చెడు అలవాట్లు ఏమీ ఉండకూడదు. అండ్ ఏ అమ్మాయితోనూ ఫ్లర్ట్ చేయకూడదు. మీ ఫ్రెండ్ ఉన్నాడే, తన పేరేంటి? బంగార్. వాడే. ఆ బంగారు లాంటి లోకల్ గైస్ తో ఫ్రెండ్షిప్ చేస్తే నాకు నచ్చదు. ముందు వాడి ఫ్రెండ్షిప్ కట్ చేసి పారే. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, 600 నేను చెప్పిన టైంకి రావాలి. ఈ కండిషన్స్ అన్ని నీకు ఓకే అయితే ఐ కెన్ రియల్లీ థింక్. శ్రీనివాస్, కొంచెం మర్యాదగా మాట్లాడు. ఏంటి మర్యాద? ఏంటి మర్యాద? నువ్వేమైనా పెద్ద మహారాణివా? ఓతే కండిషన్లు పెడుతున్నావు? ఏ మీ నాన్నకి చెప్పి జాతకాలు చూపించుకొని ప్రేమించొచ్చుగా. కండిషన్ లేట, మొహం చూడు మొహం. ఒట్టే చెప్తున్నానే, నేను మాత్రమే కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్ లో నిన్ను పెళ్ళడానికి ఒక్కడు కూడా ముందుకు రాడు. రామాయణంలో రాముడి కోసం ఎదురు చూస్తూ పాటలు పాడుతుంది ముసల్ది ఎవరు? శబరి. నువ్వు ఆవిడలాగే రామయ్య వస్తావయ్యా, రామయ్య వస్తావయ్యా అని పాటలు పాడుకుంటూ ఉండిపోవాల్సిందే. కావాలంటే మీ అమ్మని కూడా నీ టీంలో మెంబర్ చేసుకో, ఆవిడ నీకు బాగా వంత పడతారుగా. ఏంటి ఐడియా? ఓకేనా? ఏ శ్రీనివాస్, ఓవర్ గా మాట్లాడుకో. నేను మొదటి నుంచి నువ్వంటే ఇష్టం లేదనే చెప్తున్నాను. నువ్వే నా వెంటపడి ఫాలో అయ్యి ఎందుకు ఇష్టం లేదు, ఏంటి ప్రాబ్లం అని అడిగి టార్చర్ పెట్టావు. అయ్యో క్షమించమ్మా, తెలుసో తెలియకో పొరపాటు చేశానమ్మా. ఇక జీవితంలో తప్పు చేయను. నిన్ను చూడడం తప్పు, నీ వెంట పడ్డం తప్పు, నిన్ను లవ్ చేస్తున్నానని 6 నెలలు వెయిట్ చేశాను చూసావా, అదన్నిటికంటే పెద్ద తప్పు. నా బంగారు ముందే చెప్పాడు, బావా నువ్వు లేనేసే అమ్మాయి కంటే నీకు లేనేసే అమ్మాయితోనే లైఫ్ బాగుంటుందని. నేనే వాడి మాట వినలా. బంగారు, నువ్వు ఒక జీనియస్ విరా. నీ వల్ల టైం వేస్టే. ఏ జిలేబీ,
మనం ఇప్పుడు చేసేది అడుగుల ప్రదక్షిణ అంట. గదెందుకు చేస్తున్నామంటే అందమైన మన లవ్ లా చిన్న లొల్లి కూడా రావద్దు, అందుకే. చిన్నది కూడా రాకూడదా? నీకెప్పుడు మజాక్లే. సిగ్గులేని ముఖానికి చిరునవ్వే సింగారం అన్నట్టున్నాడు. లైట్ తీసుకో. రే ఏంటి బావా ఈ ఫేస్ ను పట్టుకుని హనీ జాంగ్రీ అని సరసాలాడుతున్నావు? రే నా లవర్కేం తక్కువరా, చూడరా తీయటి రసగుల్లా. ఏంటి రసగుల్లానా? రే ఏమైందిరా సడన్ గా వామిటింగ్స్ ఏంటి? హలో ఎక్స్క్యూజ్ మీ హెల్ప్ అని ఇఫ్ యూ డోంట్ మైండ్ అర్జెంట్ గా సోడా తీసుకొస్తావా? పొరా దేని మగ్గ వాడు నా పేస్ట్ చేసి డోకుతున్నాడా? ఆర్ యు షూర్? టర్న్ హియర్, టర్న్. ఓ మై గాడ్ రే, అసలు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావురా? నా లవర్ నీకు ఆ టైప్ లో కనిపిస్తుందా లేదా నేను ఈ టైప్ లో కనిపిస్తున్నానా? పగిలిపోదురా రే, నీ పేక పిసికెత్తాని. రే బంగారు, గుళ్ళో ఆ బూతులేమిట్రా? సారీ పంతులు గారు. ప్రతిదానికి సారీ ఒకటి వెధవకి. దేవుడి గుళ్ళో కూడా నాతో తిట్లు తిట్టిస్తున్నావురా. అసలు ఏంట్రా నీ ప్రాబ్లమ్? అది కాదు బావా, నీకంటూ సెపరేట్ స్టైల్ ఉంది, ట్రెండ్ ఉంది, రేంజ్ ఉంది. నీ వాల్యూ నీకు తెలియట్లేదురా. నీకోసం అమ్మాయిలు క్యూలు కడతారు బావా, అలాంటిది బోర్ దానికి బెండ్ అయ్యావేంట్రా? చెప్పరా. రై రేబా, నువ్వు మరీ నిజాలు డైరెక్ట్ గా చెప్పేకరా ఇది ఫీల్ అవుద్ది. ఏంద్రా నిజం? ఆ హోలీగా లెక్క నువ్వు కూడా డాన్స్ చేస్తున్నావు. ఇప్పుడు చెప్తున్నాను, ఇప్పుడే ఇక్కడ ఈ దోస్తాలా కట్ చేసుకుని నాతో వస్తారా లేదంటే పో. నువ్వేం మాట్లాడుతావు నాకు అర్థం వాడు కావాలా నేను కావాలా? కావట్లేదు. నిన్ను ఎలా పోలుస్తాం? వాడు కావాలా నేను కావాలా? అంటే అది చెప్పరా, వాడు కావాలా నేను కావాలా? అదే ముఖ్యం అనుకో. సారీ ఏదో ఫ్లో లో వచ్చింది. ఆ తర్వాత నువ్వేనా నాకు ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఎరా నీ లవర్ మేరా నిన్ను తన్ని తరివేసిందా? రే ఎలా కనిపెట్టావురా? ఆటో ఆగిపోతే మెకానిక్ గార్డ్ ఆటోమేటిక్ గా రావాల్సిందే. అది నన్ను తరివేలేదు, నేనే దాన్ని తరివేశాను. మీరా నాకు సెట్ అవుదరా. షేకా సెట్ అవ్వకపోతే షాంపూ ట్రై చేయి. ఇరిటేట్ చేయకరా, దాంతో పడలేనురా. ఏదో కండిషన్ లో పెడుతోంది. నిన్ను పర్లేదు చెప్పు. నీ ఫ్రెండ్షిప్ కట్ చేసుకోమని చెప్తోంది బావా. అది కుదరదు పోవే అని చెప్పేసి వచ్చేసాను. ఆహా. పోతే మార్నింగ్ నాకు నువ్వే ముఖ్యం. ఇవన్నీ గాలివాన్లో గట్టు మీద కూర్చొని మరణాలు తింటుంటారు చూడు, ఆ చిన్నపిల్లలు చెప్పరా, వాళ్ళు వింటారు. ఈ నా కోసం మీరా వదిలేసి వచ్చాడంటే నేను నమ్మను. నీ చెప్పేది వినరా. రే నన్ను నమ్మట్లేదు కదా, ఇప్పుడు చెప్తున్నాను రా. నీ కళ్ళ ముందే దాన్ని చీకొట్టి వచ్చేస్తాను, అప్పుడు నమ్ముతావుగా. రారా రాబే. రే బావా వద్దురా రారా. వద్దురా, పక్కనే సముద్రం ఉందరా, ఆత్మహత్య చేసుకుంటే మరా. రే వద్దురా బావ, నా మాట. మీరా నేను చెప్పబోయే విషయం నీకు. అరే వద్దురా, నేను చెప్తున్నాను కదా. పాపం చూడటానికే చాలా సాఫ్ట్ గా ఉందిరా. మైదా పిండితో మనిషిని చేసినట్టుందిరా తెల్లగా. మీరా అది కాదు మీరా. నేను నీకు ప్రపోజ్ చేసిన రోజు నువ్వు చాలా కండిషన్స్ పెట్టావు కదా. ఆ కోపంలో నోటికొచ్చి తిట్టేసి వెళ్ళిపోయాను. కానీ ఆ తర్వాత ఇంటికి వెళ్ళి బాగా ఆలోచన చూసిన తర్వాత తెలిసింది నువ్వు చెప్పిందంత కరెక్టేగా, నా మంచి కోసమేగా. ఇందులో తప్పే ఉంది. నీ లాస్ట్ కండిషన్ నీకు గుర్తుందా? వీడితో ఫ్రెండ్షిప్ కట్ చేయమన్నావు. నేను ఫస్ట్ దాన్ని ఫాలో అవబోతున్నాను. మీరా ఇప్పుడు నీ ముందు చెప్తున్నాను, ఈ సెకండ్ నుంచి వీడితో ఫ్రెండ్షిప్ కాదు. ఇక సెకండ్ కండిషన్ కూడా. చేసిన ఓవర్ యాక్షన్ చాలు. లైఫ్ లాంగ్ నేను పెళ్లి కాకుండా శబరిగానే ఉండిపోతాను. సపోజ్ ఒకవేళ నేను పెట్టిన కండిషన్స్ ఒప్పుకుని ఒక అబ్బాయి దొరికితే నేనే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకే బాయ్. ఏంటి ఇంకా నుంచున్నారు? ఓ బస్సుకి డబ్బులు లేవా? డోంట్ వరీ, నేను ఇస్తాను. ఉంచండి, ఆటో పట్టుకుని ఇంటికి వెళ్ళిపోండి. ఆటో. దీన్ని నమ్ముకుని బంగారు గడికి అంటించానే.